సో ఏదైనా ఒక స్టాక్ అనేది కంటిన్యూస్‌గా ఫాలో అవుతున్నప్పుడు దాని అర్థం ఏంటంటే సెల్లర్స్ అనేవాళ్ళు చాలా అగ్రెసివ్‌గా దాన్ని సెల్ చేస్తున్నారని అర్థం. అండ్ ఇక్కడ పర్టిక్యులర్‌గా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఇలా ఒక బాక్స్ ఫార్మ్ అవుతుందో ఇదొక కన్సాలిడేషన్‌లో ఉన్నట్టు. అంటే సైడ్ వేస్‌లో ఉన్నట్టు. సో సైడ్ వేస్‌లో ఉన్నటువంటి స్టాక్ వచ్చేసి మనకు బ్రేక్ డౌన్ అవుతాయి. అంటే ఒక రెడ్ క్యాండిల్ గనుక క్లోజ్ అవుతే అంటే ఇది కిందికి స్లోగా మూవ్ అవుతుంది. సో మూవ్ అవుతున్నప్పుడు దీంట్లో ఏంటంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అనేది అంతగా లేదు. బట్ సెల్లర్స్ అనేవాళ్ళు దాన్ని కంటిన్యూస్‌గా సెల్ చేస్తా ఉన్నారు. ఇక్కడేంటంటే మనము ఎప్పుడైనా స్టాక్ అనేది ఇలా కిందికి మూవ్ అవుతున్నప్పుడు దీంట్లో సెల్లర్స్ అనేవాళ్ళు వారి యొక్క స్ట్రెంగ్త్‌ని లూజ్ అవుతున్నారా లేదా? ఎలా తెలుసుకుంటాము అంటే ఎప్పుడైనా సరే ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. రెడ్ క్యాండిల్ వచ్చేసి ఏంటంటే ఓపెనింగ్ వచ్చేసి టాప్‌లో అవుతుంది. క్లోజింగ్ వచ్చేసి బిలోలో అవుతుంది. అంటే 100లో ఉన్నటువంటి స్టాక్ వచ్చేసి 95లో క్లోజ్ అయింది. అంటే ఇదొక రెడ్ క్యాండిల్. అండ్ ఒకవేళ 95లో ఓపెన్ అయ్యి 98లో క్లోజ్ అయింది. అంటే 95 అబోవ్ గనుక క్లోజ్ అవుతే ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతది. సో కలర్‌తో సంబంధం లేదు. బట్ స్టిల్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ పడుతున్నటువంటి స్టాక్ గనుక చూసుకున్నట్లయితే ఇదంతా రెడ్ క్యాండిల్స్. అంటే కంటిన్యూయస్‌గా స్టాక్ యొక్క వాల్యూ అనేది పడిపోతా ఉంది. బట్ ఇక్కడ కిందకొచ్చిన తర్వాత ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ నేను హైలైట్ చేశాను. ఇప్పుడు దాని తర్వాత గనక ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడితే అంటే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి మనకిలా ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ఇది 100 అనుకోండి. ఇది 95. నెక్స్ట్ డే వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్ దీని మధ్యలో క్లోజ్ అయింది. ఓకే. సైజ్ డజంట్ మ్యాటర్. దీని మధ్యలో క్లోజ్ అయింది. దీని అర్థం ఏంటి? ఇక్కడ వరకు సెల్లర్స్ అనేవాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. అంటే ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేశారు. అంటే సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రెంగ్త్‌ని కోల్పోతున్నారు అని అర్థం. సో ఇక్కడేంటి ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చేసి ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా! హై ప్రాబబిలిటీ గురించి. దీని పైన గనుక క్లోజ్ అవుతే మనము ఎంట్రీ అని తీసుకుంటాము. దీని లో ఏదైతే ఉంటుందో అక్కడ మనము స్టాప్ లాస్ అనేది పెడతాము. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి స్టాక్ అనేది ఇలా పడుతున్నప్పుడు ఒక సపోర్ట్ దగ్గర, ఒక డిమాండ్ జోన్ దగ్గర గనక దీన్ని మనము బుల్లిష్ హరామీ ప్యాటర్న్ అంటాము. హరామీ అంటే ప్రెగ్నెంట్ అని అర్థం. సో జపానీస్ లాంగ్వేజ్‌లో హరామీ అంటే ప్రెగ్నెంట్ అని అర్థం. ఇదొక ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. దీని మధ్యలో దాని నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్. సో ఇలాంటి క్యాండిల్ గనక సపోర్ట్ దగ్గర ఫార్మ్ కావాలి. స్టాక్ అనేది పడుతున్నప్పుడు సపోర్ట్ దగ్గర ఫార్మ్ కావాలి. అండ్ ఇక్కడ పెరుగుతున్నప్పుడు ఇలా వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉండాలి. సో వాల్యూమ్ పెరిగి ఒక సపోర్ట్ జోన్ దగ్గర గనక ఫార్మ్ అయ్యి నెక్స్ట్ డే దీని పైన గనక క్లోజ్ అవుతే ఈ హరామీ ప్యాటర్న్ దీని పైన గనక క్లోజ్ అవుతే అప్పుడు మనం ఎంట్రీ తీసుకొని బిలో అనేది స్టాప్ లాస్ పెడతాము. మన యొక్క టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. దీంట్లో 116. సో ఇలా మనము ట్రేడింగ్ అనేది చేయాలి. ఒకవేళ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.